సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి సందేశాన్ని వినిపించే గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు తెలియచేసుకుంటున్నాను. మరొక పర్యాయం ఈ న్యూ షాలేము సందేశములు ఈ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తూ ఉంటున్నందుకు మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఛానల్ ద్వారా ఈ సందేశాలు మీరు వింటూ ఉన్నందుకు నేను ఎంతగానో దేవుని సంతోషిస్తూ స్తుతిస్తున్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సందేశం ప్రతిదినం 1 లేదా 2 సందేశాలు ప్రతిదినం అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇంచుమించు ప్రతి సందేశం 5 పాయింట్లతో ప్రకటన చేయబడుతుంది. కనుక ఇంతకుముందు అప్లోడ్ చేయబడిన సందేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి వీక్షించండి. అలాగే మీకు ప్రేరేపణ కలిగితే ఇతరులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి, షేర్ చేయండి. అన్నిటికీ మించి నా కోసం దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు, కుటుంబం కొరకు దయతో ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. ఈ దిన సందేశంలోనికి మనం వెళదాం. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దినం కూడా మాతో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. వింటున్న బిడ్డలను దీవించండి. నిలబడి ఉన్న నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణను బట్టి ఒక ప్రత్యేకమైన టాపిక్, అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, భక్తిహీనుల పిల్లలకు దొరకనివి 5 విషయాలు. భక్తిహీనుల పిల్లలకు దొరకనివి 5 విషయాలు ఈ దినాన మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నానండి. ప్రియులరా, దేవుడు ఎంత జాలి చూపగలిగినవాడో అంత తీర్పు తీర్చగలిగినవాడు. అందుకే ఆయన గొర్రెపిల్లగా సాదృశ్యంగా ఈ లోకానికి వచ్చారు. కానీ ఈసారి కొదమ సింహము సాదృశ్యంగా ఆయన రాబోతున్నారు. ప్రియులు, బైబిల్ చెప్తున్న మాట, వాత్సల్యత ఉంటుంది కానీ కోపం కూడా ఉందండి ఆయన దగ్గర. ఆయన ప్రేమించగలిగిన దేవుడు, గద్దించగలిగిన దేవుడు. గాయము రేపువాడు ఆయనే, మాన్పువాడు ఆయనే. ఒకరిని హెచ్చించువాడు ఆయనే, ఒకరిని తగ్గించువాడు ఆయన. ఎందుకు అనంటే, ఆయన చూసేది భయభక్తులు. ప్రియులను, ఈ దినాన భక్తిహీనుల పిల్లలకి దొరకనివి 5 విషయాలు మీ ముందు ఉంచుతాను. ప్రియులను,
ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు అన్యథా భావించొద్దు. వాక్యాన్ని ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా తీసుకుంటారని మనవి చేస్తున్నాను. మరి ఎలాగండి? దొరకకపోతే సొల్యూషన్స్ కూడా చెప్తానండి, జాగ్రత్త వినండి. అందరికీ అన్నీ దొరకాలండి, అందరూ సంతోషంగా ఉండాలి. ఒక సామెత మనం వింటూ ఉంటాం, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటారు కదా. అందరూ బాగుండాలి. అయితే భక్తిహీనులుగా ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి, ఎప్పుడు బాగుపరుచుకోవాలండి. అయితే నీ భక్తిహీనతను బట్టి నీ పిల్లలకి కొన్ని దొరకట్లేదు, అవి ఆలోచన చేస్తారని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చాలామంది అండి సేవకులుగా వచ్చి మా దగ్గరికి సాక్ష్యం చెప్తుంటారన్నా, మా నాన్న మూలన, మా అమ్మ మూలన మనశ్శాంతి లేదన్నా, మా తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి మేము ఏవి పొందుకోలేకపోతున్నాం. చాలామంది అంటారండి. ఇలాంటి సంగతులు వింటున్నప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. తల్లిదండ్రులారా, నా చేతులు జోడించి మనం చేస్తాను, భక్తిహీనతగా ఉంటే మీ పిల్లలకి కొన్ని దొరకవు. లోకానుసారంగా కూడా ఉన్నాయండి. తండ్రి రౌడీ షీటర్ అయితే వారి కుటుంబం అంతా ఉద్యోగాలు కూడా ఏమి రాని పరిస్థితి అవుతుంది. మీ తండ్రి క్యారెక్టర్ ఏంటి? కలెక్టర్ జాబ్ రావాలంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఎంక్వైరీ చేయాలండి కదా అండి. ఒక వివాహం పిల్లనిచ్చి పెళ్లి చేయాలంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి? భౌతికమైన వాటికి ఇన్ని తీసుకుంటుంటే అప్పు ఇవ్వాలంటే వాళ్ళు తిరిగి ఇవ్వగలరా, లేకపోతే తీసుకొని ఎగ్గొడతారా, దౌర్జన్యం చేస్తారా? లోకానుసారంగానే ఇన్ని ఎంచుతూ ఉంటే దేవుడు ఆశీర్వదించాలంటే ఇంకెన్ని చూస్తాడండి. ఆయన పై రూపాన్ని చూడలు, ఆయన లోపల మనందరికీ తెలిసింది ఆ వాక్యం, లక్ష్య పెట్టడు పై రూపాన్ని. కనుక భక్తిహీనుల పిల్లలకి దొరకనివి ఏంటి? 5 విషయాల్లో నెంబర్ 1, యోబు గ్రంథము 27వ అధ్యాయం 13-14 వచనాలలో, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 27 ఫ్రమ్ వర్స్ 13 to 14. యోబు గ్రంథం 27వ అధ్యాయం 13-14 వచనాలు. దేవుని వలన భక్తిహీనులకు, వింటున్నారా, భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది. ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యము. వినండి, వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే కదా. వింటున్నారా? అయ్యో, వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. అయ్యో, ఎంత విచారం అండి. యోబు పలుకుతున్నాడండి ఈ మాట. భక్తిహీనుల పిల్లలకి లేదు, భక్తిహీనుల సంతానానికి దొరకని మొదటి విషయం ఏంటంటే, యోబు గ్రంథం 27:13-14 ఆఖరి లైన్లో, వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్. భక్తిహీనుల పిల్లలకి చాలినంత ఆహారం దొరకదు. ఎందుకండి? ఇంత దౌర్భాగ్యపు స్థితిలో, ఇంతగా ఆహారం లేని పరిస్థితుల్లో ఎందుకండి ఈ కుటుంబాలు ఎలాగుంటున్నాయి? జాలేస్తుందండి మనకి. కానీ వెనక కారణం ఉంటుంది. వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి మరి వస్తున్న డబ్బంతా ఏమో, నన్ను మన్నించండి, కోపం వస్తుందేమో ఈ వాక్యం ఏంటంటే, అయినా పర్లేదండి, దేవునికే మహిమ. దేవుడు ప్రేమించి కష్టం ఇచ్చి పనిస్తే ఆ కష్టం పని అంతా డబ్బులని దాగేస్తున్నావు. ఇది భక్తిహీనత. మరి పిల్లలకి ఆహారం ఎలాగుంటుంది? పాపమా ఆ భార్య ఏం వండి పెట్టాలి? భక్తిహీనుల సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఆ సంపాదనతో ఎంత సమృద్ధిగా తినొచ్చండి పిల్లలు, ఎంత సమృద్ధిగా తినొచ్చండి పిల్లలు. ఒక వ్యక్తికండి గవర్నమెంట్ జాబు, నెలకి 72,000 వస్తాయంట. 6 రోజుల్లో జీతం అంతా అవగొట్టేస్తాడంట. ఎందుకు? అతను తాగుడేంటో, అతను తిండేంటో, అతను విలాసాలేంటో. 2 పిల్లలు మందు బాటిల్ తెచ్చుకొని ఇంట్లోనే చికెన్లు, మటన్లు, ఫ్రైలు తెచ్చుకొని కనీసం పిల్లలు నుంచున్నా కూడా రెండ్రేను ఒక్క ముక్క కూడా పెట్టడంట. ఒక చెల్లి సేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేస్తూ ఏడుస్తుందండి.
నా పరిస్థితి ఇదన్నా. కనీసం నాకు పెట్టకపోతే పెట్టబోయాడు, ఆయన తాగుడేంటో, ఆయన తిండేంటో. కనీసం 2 పిల్లలు ఉన్నారు, ఆయన ప్రతిరూపం తింటుంటే అలాగా ఆశగా చూస్తుంటే కనీసం పిల్లలు వచ్చి తినండిరా అండు, తినేసి పడుకుంటాడన్నా. 6 రోజులకి జీతం అంతా 72,000 అవగొట్టేస్తాడన్నా. పిల్లలకి మంచినీళ్ళు దాపిస్తూ బతుకుతున్నానన్నా. ఎందుకండి ఇంత దౌర్భాగ్యం? భక్తిహీనుల సంతానమునకు మొదటిగా చాలినంత ఆహారము దొరకదు. నా చేతులు జోడించి మనం చేస్తాను. అంత కరుడు గట్టిపోయారా అండి తల్లిదండ్రులు? అరే 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 అరే, జంతువులకు ఉంది ప్రేమ, అవి తింటాం మానేసిన పిల్లలకు పెడుతున్నాయి. మనుషులకి దినాన పిల్లలు పట్టడం వల్ల, పసిపిల్లలు పట్టడం వల్ల వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళ బట్టలు ఏంటి, వాళ్ళకి సమకూర్చాలన్న ఆలోచన లేని పరిస్థితుల్లో ఇదినారు చాలామంది భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళని నేను విమర్శించటం లేదు సుమా, ప్రార్థన చేద్దాం వీళ్ళ కొరికి. ప్రార్థన చేసి తీరాలి ఇలాంటి వాళ్ళ కోసం. వాళ్ళు మారం దాకా వాళ్ళ పిల్లలకి చాలినంత ఆహారం ఉండదు. విచారం అండి, విచారం. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనంలో, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలేనని కూలికి పోతారంట. అయ్యో, నేను ఒట్టి మాటలు చెప్పడం వల్ల బైబిల్ తెరవండి. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనంలో, ఒకప్పుడు తృప్తిగా భుజించిన వారే కానీ అన్నము కావాలేనని కూలికి పోతారంట. ఎందుకు ఈ దౌర్భాగ్యం? తల్లి తండ్రి చక్కగా భయభక్తులు కలిగి ఉంటే ఏది కొదువు ఉండదు. నిశ్చయముగా నీ కష్టార్జితం అనుభవిస్తావు. నీలోకిటి నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లి వల్ల ఉంటుంది. నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఎలాగుంటారు? ఒలివ మొక్కల వలె. అంతేగాని ఒకప్పుడు తృప్తిగా తిన్నవాళ్ళు కూలికి పోతున్నారంట అన్నం కావాలని. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు, కృషించిపోతున్నారు. అదిగో సమూయేలు మొదటి పుస్తకం 2:5, ఆఖరిలో గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. ప్రియులరా, భక్తిహీనుల సంతానమునకు దొరకని మొదటి విషయం ఏంటంటే చాలినంత ఆహారం దొరకదు. అమ్మ అయ్యా, నీ పిల్లలు నీ ప్రేమకు ప్రతిరూపం. మీ భక్తిహీనత నుంచి బయటకు వచ్చి మీ పిల్లలకి చాలినంత ఆహారము పెట్టుకొందుదురుగాక. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. భక్తిహీనుల పిల్లలకి దొరకని రెండో విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 109:12లో, వానికి అంటే బ్రాకెట్లో భక్తిహీనులకి కృపచూపు వారు లేకపోవుదురు గాక, తండ్రి లేని వాని బిడ్డలకి దయచూపు వారు ఉండకపోవుదురుగాక. అయ్యయ్యయ్యయ్యో, ఎంత విచారం అండి! బైబిల్లో క్లియర్గా రాస్తుందండి. 109వ కీర్తన 12వ వచనంలో ఆఖరి లైను, తండ్రి లేని వాని బిడ్డలకి దయచూపు వారు ఉండకపోవుదురుగాక. ఎందుకు అనంటే వారి పాపం భక్తిహీనతతో చనిపోయాడేమో, భక్తిహీనతతో పిల్లలను పెంచుకున్నారేమో, భక్తిహీనతతో. వాస్తవమైతే తండ్రి తల్లి లేకపోతే ఎవరికైనా దయగలిగిద్దండి, కలగదా అండి? అరే తల్లి లేని పిల్లలరా, తండ్రి లేని పిల్లలరా అని దయ చూపిస్తాం. కానీ ఇక్కడ క్లియర్గా రాయబడింది, తండ్రి లేని వాని బిడ్డలకట, తండ్రి లేని వాని బిడ్డలకి దయచూపు వారు ఉండకపోదురుగాక. ఎందుకో? భక్తిహీనత. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటామండి, అమ్మా నాన్నలు చేశారండి, పిల్లల మీద పడింది అంటూ ఉంటారు కదా. ప్రియులరా, తండ్రి లేని వాళ్ళ మీద దయ చూపించాల్సింది ఎవరు ఉండట్లేదట. యోబు 20:10లో ఉంటుంది. యోబు గ్రంథం 20:10, వారి సంతతి వారు దరిద్రుల దయను వెతికేదరట. అయ్యో, దరిద్రులే మామూలుగా దరిద్రులుగా ఉంటే ఇలాంటి భక్తిహీనుల సంతతి వారంట దరిద్రుల దయను వెతుకుతారట. దరిద్రులకే ఎవరు లేకపోతే వీళ్ళెళ్ళి దరిద్రుల దయను వెతుకుతారట. ఏదో సామెతలాగా ఈ మాట అంటున్నందుకు మీరు వేరే అన్నిదా భావించి అర్థం అవడానికి భాష ఉపయోగిస్తున్న, అడుక్కునే వాళ్ళ దగ్గర ఎవరో గీకు తిన్నాడంట. ఇది అదే అర్థం. దరిద్రుల దయను వెతుకుతున్నారంట. వాళ్ళే పాపం దరిద్రులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మీద దయ చూపండి. వాళ్ళ దగ్గర ఏముంది? ఇలాంటి దౌర్భాగ్యపు స్థితికి భక్తిహీనుల సంతతి వారు వెళ్ళిపోతున్నారట. నా చేతులు జోడించి మనవి చేస్తానండి, దేవుడు నిన్ను దరిద్రతలోనికి ఇలాగా ఉంచడానికి ఆయన సమర్థుడు కాడు. ఆయన నిన్ను ధనవంతుడుగా మార్చాలనే.
యోబు గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 27:11, దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టును, వారు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వినండి, వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు. అయ్యయ్యో, పోని మనుషుల్లో ఎవరు దయ చూపించకపోతే దేవుడే దిక్కులే, దేవుడు పుట్టించినోడు, ఆయన పెంచక మానడా అంటూ ఉంటామండి. కానీ ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథం 27:11 ఆఖరి లైన్లో, వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు. పుట్టించిన దేవుడే దయ చూపించకపోతే ఇంక నీకెవరండి దయ చూపించేది? ఇది నేను ప్రేమతో మనం చేస్తున్నాను, విమర్శించట్లేదు సుమా. నీ పిల్లల మీద దయ చూపించేవాళ్ళు ఒక్కళ్ళ లేరా? ప్రియమైన తల్లి తండ్రి, భక్తిహీనతలోంచి యేసు నామమున విడుదల పొందుదువుగాక. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. బైబిల్ చెప్తుంది లోకాసువార్త 2:52లో, సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ మనుషులు దయ చూపట్లేదంట, తల్లి తండ్రి లేని వారి పిల్లల పట్ల దేవుడు కూడా దయ చూపట్లేదంట. కారణం భక్తిహీనత. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రెఫరెన్సులు మీకు వింటున్న వారికి మీకు ఐడియా వస్తూ ఉంటాయి ప్రియులర్. అన్నీ నేను చెప్పలేను సమయాన్ని బట్టి. నెంబర్ 3, మూడో విషయాన్ని చెప్తాను. భక్తిహీనుల పిల్లలకి దొరకని మూడో విషయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో, అతని అంటే మూఢుడు పైన ఉంటుంది, అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు. ఎంత విచారం అండి! ఈ వాక్యాలు చదువుతుంటూ కూడా నాకు చాలా బాధగా ఉందండి. అయ్యో, పిల్లలు ఏం చేశారయ్యా? తల్లిదండ్రులు కదా పాపం చేసింది, విర్రవీగి వయసు ఉందని మధ్యానికి బానిసలైపోయి శరీరాశలు తగ్గించుకోలేక వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే పిల్లలు ఎందుకు ప్రభువా? మూడవదిగా అంటున్నాడు దేవుడు, మూఢుడు యొక్క పిల్లలు, భక్తిహీనుల యొక్క పిల్లలట సంరక్షణ దొరకదు వాళ్ళకి. ఎంత దౌర్భాగ్యం అండి! ఎందుకయ్యా వీధుల్లో ఇంతమంది తిరుగుతున్నారు? ఎందుకయ్యా ఫుట్పాత్ల మీద ఇంతమంది పిల్లలు పడుకుంటున్నారు? ఎందుకయ్యా చెత్త కాగితాలు ఏరుకుంటే ఇంతమంది పిల్లలు? ఎందుకయ్యా అలనా పాలన లేక ఏంటి పిల్లలు ఎలా ఉండిపోయారు? బైబిల్ చెప్తుంది, భక్తిహీనులు మూఢుల పిల్లలు సంరక్షణ దొరకకయుందురు. సంరక్షణ ఉండదు కాళ్ళకి. దేవుని వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నువ్వెంత ధన్యుడివి, నువ్వెంత ధన్యురాలివండి. నీ పిల్లలకి సంరక్షణ ఇచ్చే తండ్రిగా భక్తి చేస్తున్న నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. నీ పిల్లలకి సంరక్షణ ఇచ్చే తల్లిగా భక్తిలో దేవుడు నిన్ను పెంచుతున్నాడు, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులరా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 41వ వచనం. ద్వితీయోపదేశకాండం 28:41, కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద ఉండరు, వారు చెరపట్టబడుదురు. ఎంత విచారం అండి! కంటున్నావు కుమారుల్ని కుమార్తెల్ని, కానీ వాళ్ళు నీ దగ్గర ఉంటలా. ఎందుకో తెలుసా? భక్తిహీనత. చెరబట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ దినాన భక్తిహీనులుగా ఉంటూ నీ పిల్లలకి ఏమీ దొరకకుండా చేస్తున్న భర్త, భార్య, తండ్రి, తల్లి, నా చేతులు జోడించి మనం చేస్తాను. ఎందుకు వేదన పడాలి పిల్లలు? వాళ్ళు నిన్ను బట్టి అదిగో యోనాను బట్టి ఓడంతా చాలా ఎదురైపోయినట్టుగా. ప్రియులరా, 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, వినండి. భక్తిహీనుల పిల్లలకి దొరకని 4వ విషయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో, వారందరూ భక్తిహీనులు దుర్మార్గులునై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును, కాబట్టి ప్రభు వారి యవ్వనస్తులను చూసి సంతోషింపడు. వినండి, వారిలో తల్లిదండ్రులు లేని వారి అందైనను వారి విధవరాండ్ర ఎందైనను జాలిపడడు. అయ్యో! 4వదిగా భక్తిహీనుల పిల్లలకి దొరకంది ఏంటంటే, ప్రభు చూపే జాలి కూడా దొరకదంట. ప్రభు కూడా జాలి పడ్డాడంట. క్లియర్గా రాయబడి ఉంది. దేవుడు కూడా జాలి పడ్డాడట. అయిపోయింది ఇక టైం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అన్నట్టుగా. ప్రియులరా, దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నానండి. భక్తిహీనతను విడిచిపెట్టండి, రహస్య పాపాలు విడిచిపెట్టండి, వేషధారణ విడిచిపెట్టండి.
మీ ప్రభావం పిల్లల మీద పడకుండా చూసుకోండి దయచేసి. ఇప్పటికి ఎన్నైనాయండి? భక్తిహీనుల పిల్లలకి దొరకనివి, నెంబర్ 1 చాలినంత ఆహారం దొరకదు. భక్తిహీనుల పిల్లలకి దొరకనివి నెంబర్ 2 దయచూపు వారు ఉండరు. భక్తిహీనుల పిల్లలకి దొరకనివి నెంబర్ 3 సంరక్షణ దొరకదు. భక్తిహీనుల పిల్లలకి దొరకనివి నెంబర్ 4 ప్రభువు కూడా జాలిపడడట. ఎంత విచారమండి, ఎంత విచారమండి. 5వది ఆఖరిది మాట చదివించడానికి నాకు చాలా బాధగా ఉందండి, అయినా తప్పడం లేదు. 5వది ఆఖరిది యోబు గ్రంథం 27వ అధ్యాయము 13, 14 వచనాలలో. యోబు గ్రంథం 27, 13, 14 వచనంలో దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది. ఏది? ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యము. వినండి, వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పొడుటకే గదా. ఎంత విచారం అండి. భక్తిహీనుల పిల్లలకి దొరకంది ఏంటంటే ఆయుష్ దొరకదంట, ఖడ్గము చేత పడిపోతారట. ఇక ఖడ్గము చేత పడిపోతారండి. మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. ఇటీవల మన ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధాలలో ఆ ఇరాన్ అధ్యక్షుడు చనిపోయారని చెప్తున్నారు. ఖమేలి అనే ఆయన చనిపోయినప్పుడు వార్తల్లో నేను చదివాను, మీరు చూస్తుంటారు. ఆయనతో పాటు వారి కుమార్తె, వారి అల్లుడు, మనవరాలు కూడా చనిపోయిందట. ఆ పాప ఏం చేసిందండి? ఖడ్గం చేత, బాంబు చేత చచ్చిపోయింది. బస్సు ప్రమాదాల్లో, రైలు ప్రమాదాల్లో, ఫ్లైట్ ప్రమాదాల్లో, మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ ఆ కుప్పగూలినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుతున్న వాళ్ళు ఆడుకుంటున్నట్టే ఫ్లైట్లో సజీవ దహనం అయిపోయారు, చచ్చిపోయారండి. ఏం పాపం చేశారు? 5వది ఆఖరిది భక్తిహీనుల పిల్లలకి ఆయుష్ కూడా దొరకదట, ఖడ్గము చేత పడిపోతారట. నా చేతులు జోడించి మనం చేస్తానండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఈ 5 అంతల వ్యతిరేకమైనవి మన పిల్లలకి దూరం చేద్దాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? కీర్తన 115, 14, 115 కీర్తన 14, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమెన్. మీ పిల్లలు వృద్ధి పొందాలండి. వృద్ధి పొందాలంటే తల్లిదండ్రులు మీరు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్టిసం పొందాలి. పిల్లల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. హన్నా వలే, యాకోబు వలే. రోదన విద్య నేర్పండి, రోదన చేయి వారిని పిలిపించండి. మీ కుమార్తెలకు రోదన విద్య నేర్పండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ వలె పిల్లల్ని పెంచండి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. నీ త్రోవే బాగా పోతే ఎలాగండి? ఇందాక మనం విన్నాం 128వ కీర్తన 3, మన పిల్లలు ఎలాగుండాలంటే భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్క వలె ఉండాలండి. ఒలీవ చెట్టుకి చావు లేదు, 2000 సంవత్సరాలు బ్రతుకుతుందంట. మరి మన 5వ పాయింట్ చాలినంత ఆహారం మొదటి పాయింట్ అయితే, ఆఖరి పాయింట్ ఏంటంటే ఖడ్గము చేత కూలటానికేనంట భక్తిహీనుల పిల్లలు పెరుగుతుంది. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె. కానీ విచారం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 28:8, ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి, వినండి. యెషయా 28:8, వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఎంత విచారం అండి. 128వ కీర్తనేమో భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటే, యెషయా గ్రంథం 28:8 భోజనపు బల్లలన్నీ వాంతులతో. మరి తాగి ఇల్లంతా ఖరాబేగా. ఏది మరి ఫుడ్? ప్రియులరా, మన పిల్లలు వృద్ధి పొందుదురుగాక, మన పిల్లలు బలవంతుని చేతిలో బాణాల వలె ఉందురుగాక, మన పిల్లలు అంతకంతకు వర్ధిల్లాలండి. అలాగ ఉండాలంటే తల్లిగా, తండ్రిగా రక్షణ పొందుదాం, మారుమనసు పొందుదాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, సాక్ష్యాన్ని కాపాడుకుందాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు చేద్దాం, వాక్యాన్ని నేర్పుదాం, నడవలసిన త్రోవను వారికి నేర్పుదాం. అలాగుంటూ మనము మన పిల్లలు వర్ధిల్లింపబడుదుముగాక, వర్ధిల్లింపబడుదుముగాక. ప్రియులరా, మత్తయి సువార్త 27:25లో, మత్తయి సువార్త 27:25లో యెరూషలేము కుమార్తెలు అంటున్నారు, యెరూషలేము స్త్రీలందరితో. లేదు యూదా ప్రజలు, లేదు యూదా స్త్రీలు అందరూ అంటున్నారు, ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉందురుగాక. బరబ్బాని విడిచిపెట్టేసి యేసుని సిలువేయండి. ఆ టైంలో అంటున్నారు మా మీదకు రాని, అదేంటో అపరాధం, మా పిల్లల మీద కూడా రాని.
నీ పిల్లల మీదకి నువ్వే తెచ్చుకుంటున్నావు భక్తిహీనతతో. ప్రియులరా, మా కుమారులు తమ యవ్వన కాలమునందు ఎదిగిన మొక్కల వలె ఉంటారు, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబాల వలె ఉంటారని భక్తుడు అన్నట్టుగా ప్రియులరా, మన పిల్లలు ఈ రీతిగా ఉందురుగాక. ఆమెన్. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇది నాన్న భక్తిహీనుల పిల్లలకి దొరకనవి ఏంటో, భక్తిపరులుగా ఉంటే ఎలా ఆ పిల్లలు ఉంటారో మాతో మాట్లాడావు. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రియులు ఎవరు కూడా బాధపడక, నైనా సణుగు కొనక, హెచ్చరించబడి వారి పిల్లల కొరకే మార్పు చెందే కృపను దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.